కానీ ఉషా మంచు మనోజ్ వ్యాఖ్యలైతే చెప్తున్నాడు ఆస్తి కోసమో లేకపోతే ఇంకా ఏదైనా వివరాలు డబ్బు కోసమో నేను ఏది పోరాటం చేయట్లేదని మాట్లాడుతున్నారు. కానీ విష్ణు వర్షన్ ఏంటంటే ఫ్యామిలీలో ఇలాంటివన్నీ జరగడం సర్వసాధారణమే, బట్ ఇవన్నీ మేము పరిష్కరించుకుంటున్నాము అని ఒక ట్వీట్ ద్వారానో లేకపోతే ఒక మెసేజ్ ద్వారానో చెబుతున్నారే తప్ప లోపల ఇలా ఉంది కానీ బయట మరోలా ప్రవర్తిస్తున్నారు కదా. మీరు అన్నది అక్షరాల నిజము. ఖచ్చితంగా నాలుగు గోడల మధ్య కుటుంబ కలహాలు ఏవైతే ఉన్నాయో నాలుగు గోడల మధ్య కూడా తీర్చుకోవాల్సినటువంటి తగాదాలని కాస్త వీళ్ళే రచ్చలాగుకున్నారు. మొత్తం తండ్రి కొడుకులు ఎవరైతే ఉన్నారో వారిద్దరు కూడా మొదటి రోజు టీఎక్స్ హాస్పిటల్లో మనోజ్ అడ్మిట్ అవ్వటము, ఎమ్మెల్సీ రిపోర్ట్ తీసుకోవటము, కేవలం ఎమ్మెల్సీ రిపోర్ట్ని తీసుకొని తండ్రి మీద ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్సీ రిపోర్ట్ తీసుకున్నారా, లేకపోతే ఇక్కడ జరిగినటువంటి ఘర్షణలో సీసీ కెమెరా ఫుటేజెస్ ఇక్కడ కీలకంగా ఉన్నాయి. డే 1 ఏదైతే ఆ రోజు ఆదివారం జరిగినటువంటి ఈ ఘర్షణ ఏదైతే ఉందో బౌన్సర్లకి మనోజ్కి తలెత్తినటువంటి ఈ గేట్ లోపల జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీని లోపల బౌన్సర్లు దాదాపు చాలా మంది కూడా 10 మంది దాకా కూడా మనోజ్ మీద అటాక్ చేశారు. మనోజ్కి ఉదరము అలాగే మెడ అలాగే ఫుట్ ఈ 3 భాగాల్లో కూడా తీవ్ర ఇంటర్నల్ గాయాలయ్యాయి. దీనికి సంబంధించి ఎమ్మెల్సీ రిపోర్ట్లో కూడా 24 అవర్స్ అబ్జర్వేషన్ ఉంచాల్సిందిగా కూడా ఎమ్మెల్సీ రిపోర్ట్లో కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఈ రప్చర్కి సంబంధించి ఈ ఘర్షణకి సంబంధించి మనోజ్ అయితే ఏదైతే తన కుటుంబానికి సేఫ్టీ లేదు, థ్రెట్ ఉంది, తన భార్యని అలాగే తన 7 నెలల చిన్నారిని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. కాబట్టి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అన్న కోణంలో కూడా అతను కూడా పేర్కొన్నారు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో నిన్న సాయంత్రం మాత్రమే ఏదైతే మనోజ్ ఇప్పటి వరకు సంప్రదింపులు జరిపినటువంటి పెద్దలు కావచ్చు, మీడియాకి సంబంధించినటువంటి వారు ఏదైతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక మంది కూడా మాదాపూర్లో చాలా మంది కూడా గ్యాదర్ అయ్యి ఈ సమస్యని ఏదైతే రచ్చకి ఇచ్చకుండా లోపలే సద్దుమణిగేలాగా చేయాలని చాలా మంది ప్రయత్నించినప్పటికీ కూడా ఇది ఏదైతే బ్లాస్ట్ అయిపోయినట్టుగానే తెలుస్తోంది. మొత్తం విష్ణు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ బౌన్సర్లకి మనోజ్కి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవటము, ఇక్కడ నుంచి మనోజ్ వెళ్ళిపోవడము, తనకు మరి కాసేపట్లో కూడా మనోజ్ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు కాబట్టి, మంచు టౌన్షిప్కి చేరుకున్నారు కాబట్టి పోలీసులు మోహన్ బాబు స్టేట్మెంట్ని అలాగే మంచు మనోజ్ ఎక్కడున్నారో మంచు మనోజ్ని కూడా పిలిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచు మనోజ్ ఇద్దరి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసుకున్న అనంతరము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఇది అసలు ఎందుకు ఈ వాగ్వాదం చోటు చేసుకుంది, అసలు తండ్రి కొడుకుల మధ్య ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటి, అసలు మొదటి వివాహం తర్వాత రెండో వివాహం భూమా మౌనికాని చేసుకున్న అనంతరం ప్రతిసారి కూడా ఏదైతే గొడవలకు ప్రతిసారి కూడా మనోజ్ వస్తున్నారు, దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, మోహన్ బాబు ఏదైతే ఇష్టపూర్వకంగానే వీరి వివాహానికి ఒప్పుకున్నారా అన్న క్వశ్చన్స్ కూడా చాలా మంది సాధారణ ప్రజల్లో అలాగే మంచు అభిమానుల్లో కూడా తలెత్తుతూ ఉన్నాయి. మరోవైపు రంగంపేట సమీపంలో ఉన్నటువంటి విద్యానికేతన్ కళాశాలలకి సంబంధించి కావచ్చు, ఆ కళాశాలలో జరుగుతున్నటువంటి అవకతవకలకి సంబంధించి కూడా భారీ ఎత్తున ఏదైతే మంచు మనోజ్ ఎక్కడికక్కడ ఎండగడుతున్నారన్న నేపథ్యంలోనే విష్ణు కూడా తన మీద కక్ష పెంచుకున్నట్టుగా కూడా ఒక వర్షన్ కూడా వినిపిస్తోంది. అసలు వీటన్నిటికీ కూడా ఒక కంక్లూజన్ రావాలి అంటే కుటుంబ సభ్యులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇస్తారనేసి అనుకున్నాము. కానీ అలా కాకుండా ఇద్దరు కూడా తండ్రి ఓవైపు కుమారుడు ఒకవైపు పోటాపోటీ కంప్లైంట్ ఇచ్చుకోవడంతో ఇది తారాస్థాయికి చేరిందనేసి తెలుస్తుంది. అటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు అలాగే మా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మనోజ్ మా అధ్యక్షుడిగా ఉండి అన్ని కుటుంబాలకి న్యాయం చేయాల్సినటువంటి మనోజే ఇలాంటి ఏదైతే వాగ్వాదంలో మేజర్గా ఉన్నటువంటి పర్సన్ అయిపోయారు. కాబట్టి ఈ వివాదానికి సంబంధించి మా సభ్యులు ఎలా దీన్ని తీసుకుంటారు అనేది కూడా ఒకంత ప్రశ్నార్థకంగానే ఉందనేసి తెలుస్తుంది. మొత్తం మీద ఎఫ్ఐఆర్లకి సంబంధించి అయితే కాసేపటి క్రితమే పహాడీ షరీఫ్ పోలీసులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. మోహన్ బాబు స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అసలు ఈ రాద్ధాంతానికి ఈ వివాదానికి ఈ వాగ్వాదానికి వీటికి కారణం ఏంటి అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే రికార్డ్ అయితే చేస్తున్నారు మోహన్ బాబు స్టేట్మెంట్ని అయితే